హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం టొమాటో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం కారం పొడి వేసుకొని నేను ముందే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్లు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనకి కోడిగుడ్లకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అలాగే ముందే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే మనం కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం కొద్దిగా కారం పొడి వేసుకొని, అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం పొడి అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కర్రీ చపాతీల్లోకి, రైసుల్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.